హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. దుర్గా నవరాత్రులు వస్తున్నాయి. దానికి పురస్కరించుకొని ఇప్పటికే నవదుర్గుల యొక్క మంత్రములు చాలా వరకు అందించి ఉన్నాం. అవన్నీ వినండి. మన ఆవశ్యకతను అనుసరించి, విసులుబాటును అనుసరించి జపములు చేసి శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకలము పొంది ఆనందదాయకమైన జీవితం కొనసాగించాలని ఆశిస్తూ చాముండేశ్వరి యొక్క నవార్ణ మంత్రం చేసి తర్వాత తంత్రయోగంలో సత్కర్మలు ఎలా చేయాలి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మనసులో భావన చేస్తూ నవార్ణ మంత్రం చేసిన మాత్రమున మన కోరికలన్నీ నెరవేరుతాయి. దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే కొంతమంది ఋషులు వాటిని ప్రత్యేకించి తంత్రయోగంలో సత్కర్మల కోసం చేసి ఉన్నారు. ఇప్పటికే మోహన మంత్రం మనం చేసి ఉన్నాం. ఆ మంత్రం ప్రసంగం వినండి. ఇప్పుడు ఉచ్చాటన మంత్రం గురించి చెప్పుకుందాం. మంత్రం చేయడం వలన మన యొక్క శత్రువులు స్థానచలనం అవుతారు. అంటే ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్ళిపోవడం లేక దూరంగా జరగడం జరుగుతుంది. ఈ ఉచ్చాటన అనేది క్రియ కాబట్టి జపం చేసిన సిద్ధి పొందిన తర్వాత కూడా ప్రయోగయుతముగా అనగా ఒక పరీక్షా కాలంగా చేసి అది పనిచేస్తుందో లేదో చూసుకొని పరీక్షించి పని అయ్యేంత వరకు చేయవలసి ఉంటుంది. ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు ముందుగా విధియుక్తంగా నవార్ణ మంత్రం పూర్తి చేసిన వారు గాని, దుర్గా యొక్క మంత్రం గాని పూర్తి చేసిన వారు ఈ మంత్రం ప్రత్యక్షంగా చేసుకోవచ్చు. లేదా ఈ మంత్రము 24 లక్షలు జపం చేస్తే పూర్తవుతుంది. అనగా పురస్కరణ విధులు చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు నవార్ణవ 9 లక్షలు పూర్తి చేసిన వారు, లేక నవార్ణవ మంత్రం నవరాత్రులు యందు చేసిన వారు, దుర్గా మంత్రం నవరాత్రులు యందు చేసిన వారు, లేక దుర్గాదేవి ఉపాసకులు ఈ మంత్రం ప్రత్యక్షంగా ప్రయోగించవచ్చు. ఉచ్చాటన విద్య అనేది స్థాయిని అనుసరించి ఉంటుంది. అంటే పిండి కొద్ది రొట్టెలా ఉంటుంది. మేష వృశ్చిక లగ్నంలో రాగి తీగతో 9 గింజలను ఒక దండలా చేసి, అంటే 41 గింజలు దండలా చేసి ఆ మాలతో జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అయితే మనం ముందుగా నవార్ణ మంత్రము గాని, దుర్గా యొక్క బీజ మంత్రము గాని అనగా మూల మంత్రము గాని జపించి తర్వాత ఈ మంత్రం కేవలం 8 మాలలు చెప్పున 22 రోజులు చేసి ప్రయోగయుతంగా పరీక్షించి ఒకవేళ కానప్పుడు మరలా ఎక్కువగా చేసి కూడా చూడవచ్చు. లేదా ప్రత్యక్షంగా ఇదే మంత్రము నవార్ణ మంత్రము గాని, దుర్గా మంత్రము గాని పురస్కరణ చేసేవారు 1,00,000 జపం చేసి కూడా తగు ఫలితం పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం ఐం క్లీం చాముండాయ విచ్చే అమ్ముకం ఫట్ ఉచ్చాటనం కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం చాముండాయ విచ్చే అమ్ముకం ఫట్ ఉచ్చాటనం కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం చాముండాయ విచ్చే అమ్ముకం ఫట్ ఉచ్చాటనం కురు స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ప్రసంగంలోని వినండి, అవగాహన పెంచుకోండి. తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఎర్రని వస్త్రములు, రక్తచందనపు మాల శ్రేయోదాయకం. జపం ప్రారంభించేటప్పుడు ఉత్తరాభిముఖంగాను, పరిస్థితి యొక్క తీక్షణతను అనుసరించి దక్షిణ వైపు ముఖంగాను జపం చేసుకోవచ్చు. అమ్ముకం అన్న దగ్గర ఎవరిపై మీరు ప్రయోగం చేయాలనుకుంటున్నారో వారి పేరుని చేర్చి ప్రారంభం నుండి, అంటే జపం ప్రారంభం నుండే చేయవలసి ఉంటుంది. ఇతర వివరాలకు సంప్రదించగలరు. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది శత్రు నిర్భేద్యమైన జీవితం కొనసాగిస్తూ ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం నిర్మించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన సంస్కృతి సాంప్రదాయాలలో వస్తున్న పర్వదినాలను వినియోగించుకొని మన జీవితంలో మనం చక్కదిద్దుకోవడంతో పాటు మన యొక్క ఆచారాల యొక్క గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు ఒక్కడుగైనా ముందుకు వేస్తారని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.